హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే జొన్న దోశలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం జొన్నలు తీసుకోవాలి. ఒక గ్లాస్ జొన్నలు తీసుకొని బాగా వాష్ చేసి దాన్ని అయితే నానబెట్టుకోవాలి. 2 days అయితే జొన్నలు నానాలి. సో ఫస్ట్ జొన్నలు వేసుకుంటే సెకండ్ డే మనం మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. సో ఒక గ్లాస్ జొన్నలు తీసుకుంటే హాఫ్ గ్లాస్ అయితే మినపగుళ్ళు వేసుకోవాలి. రెండు కూడా ఇలా స్మూత్ బ్లెండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే జొన్నల్ని బాగా పేస్టీగా స్మూత్ బ్లెండ్ చేసి ఆ తర్వాత మనం మినపగుళ్ళు తీసుకొని దాన్ని కూడా ఇలా స్మూత్ బ్లెండ్ చేసి రెండు మిక్స్ చేసుకుంటాం. చూసారా ఎంత ప్లఫీగా ఉందో. సో మనం 1 గ్లాస్ అలా వాటర్ వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఉండాలి. మరీ లిక్విడ్గా ఉన్నా కూడా అది సెట్ కాదనమాట, జొన్నలు కాబట్టి. సో మనం ఎప్పుడైనా హెల్త్ డైట్ ఫాలో అవ్వాలి, హెల్తీగా ఉండాలి, అలానే ఫుడ్ కూడా మంచిగా తినాలి అని అనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి. దోశ బదులు ఇలా ట్రై చేయొచ్చు. దోశ కూడా ఈజ్ ఓకే, ఇట్స్ వెరీ టేస్టీ. వన్స్ యూ హ్యావ్ టు ట్రై ఇట్ నా. ఓకే, సో ఇప్పుడు మనం ప్యాన్ మీద ఇలా దోశ అయితే వేసుకుందాం. మనకి సేమ్ దోశ టేస్ట్ ఉంటుంది తప్ప టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా. సో ఇలా దోశను అయితే వేసుకుంటే లైట్గా ఆయిల్ వేసుకుంటే మనకి దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి షేర్ చేస్తే కొంతమంది నేర్చుకుంటారు. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.